హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది షేర్ చేస్తాను. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, నేను యూజువల్గా 6-6:30 మధ్యలో లేస్తాను. బట్ ఇది మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అనమాట, స్కూల్కి వెళ్ళిన తర్వాత. సో హాఫ్ డే స్కూల్స్ రన్ అవుతున్నాయి కదా, 8కి తను వెళ్ళిపోతుంది. 8కి స్కూలు, 7:50 ఆర్ 8కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నా రొటీన్ ఏంటనేది ఇక్కడ షేర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడే తను వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్నింగ్ 6కే లేస్తానని చెప్పాను కదా, అప్పుడే దేవుడి పాత్రలు తోమేశాను. సో అవన్నీ ఆ దేవుడి దగ్గర పెట్టేసి ఫస్ట్ టిఫిన్ చేసేస్తున్నాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి సగ్గుబియ్యం ఉప్మా అనమాట. సగ్గుబియ్యం నైటే పెరుగులో నానబెట్టేసేయాలి. ఇది డిఫరెంట్గా ఉంటుంది, బహుశా చాలామందికి తెలుసుండదు, నాకు ఇంతకుముందు తెలీదు. మా అత్తయ్య వాళ్ళు చేసుకుంటారు ఇలాగా. ఫస్ట్లో ఏంటిది ఇలా ఉంది అనుకునేదాన్ని, తర్వాత నాకు కూడా నచ్చింది అనమాట. పుల్లగా బాగుంటుంది. యూజువల్గా కూడా నాకు పెరుగుతో చేసే ఐటమ్స్ చాలా నచ్చుతాయి. పెరుగు పచ్చడి, పెరుగు వడ, అలానే మజ్జిగ పులుసు, ఇలాంటివన్నీ చాలా ఇష్టంగా తింటాను. దానివల్ల ఏమో ఇది కూడా కొంచెం బాగా నచ్చింది. సో ఈ రెసిపీ ఇవాళ నేను మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఒక బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, అలానే ఎండుమిర్చి వేసాను, ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చిమిర్చి వేయాలి. ఈ రెసిపీలోకి ఎక్కువ పెరుగు లేదా చిక్కటి మజ్జిగ మాత్రమే యూజ్ చేస్తే బాగుంటుంది. వాటర్ కూడా ఒకవేళ బాగా మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యూజ్ చేయండి. మనం నానబెట్టుకునేది కానీ తర్వాత పల్చగా చేయడం కోసం వేసుకునేది కానీ మజ్జిగ అయితేనే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. సో ఇక్కడ కరివేపాకు అండ్ మిర్చి వేసేసాను, ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సగ్గుబియ్యం కాకుండా మీడియం సైజ్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, పెరుగు ఆర్ మజ్జిగలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సగ్గుబియ్యం వేసేస్తున్నాను. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీనిలో కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత సగ్గుబియ్యం వేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను ఆనియన్, కావాలంటే వేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఆనియన్ వేయకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం తీసి పక్కన పెట్టేశాను, ఎందుకంటే ఈ రెసిపీ అనేది, ఈ సగ్గుబియ్యం ఉప్మా ఏదైతే ఉందో అది మా అమ్మాయికి చాలా ఇష్టం. సో ఈవినింగ్ దానికి వేడిగా చేసి పెడతాను. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది వేడిగా తింటేనే బాగుంటుంది. కొంచెం చల్లారిదాకా తినాలన్నా టేస్ట్ బాగుండదు. సో ఇది బాగా మిక్స్ చేసుకొని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా, కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది, తగ్గట్టుగా వాటర్ మజ్జిగ పోసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి. ఇంతే రెసిపీ, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఇట్లా మజ్జిగతో చేసే ఐటమ్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ మధ్యలో సాల్ట్ వేసాను, సాల్ట్ చూపించడం మిస్ అయింది, వేయలేదు అనుకోవద్దు, మీరు కూడా సాల్ట్ వేసుకోండి. సో ఇదనమాట మన టిఫిన్ ఇవాళ. పక్కన పెట్టేసి ఫస్ట్ దేవుడికి దీపారాధన చేసేసుకుంటున్నాను. దీపారాధన చేసి నైవేద్యం పెట్టే టైంకి కొంచెం నార్మల్ కూలింగ్లో ఉంటుంది, హాయిగా తినేయచ్చు. సో దేవుడి దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్స్ మిస్ అయ్యాయన్నమాట. యాక్చువల్గా మాకు అపార్ట్మెంట్లోనే ఫ్లవర్స్ ఇస్తారు, బట్ వాళ్ళు సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చి ఫ్లవర్స్ ఇవ్వలేదు. నాకు ఐడియా లేకపోవడంతో నేను బయట నుంచి తీసుకురాలేదు. సో ఇవాళ ఫ్లవర్స్ లేవన్నమాట. ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేస్తున్నాను. మా హస్బెండ్ ఏదో పని ఉందని బయటకు వెళ్ళారు. సో ఆయన వచ్చేసరికి టైం పడుతుంది, ఇప్పుడు అలా రారు. వచ్చిన తర్వాత ఇంకొన్ని మజ్జిగ పోసి దాన్ని వేడి చేసి పెట్టేయచ్చు అనమాట, బాగుంటుంది. ఇక్కడ నేను టిఫిన్ తినేస్తూ మా చిన్నోడు మా అమ్మ దగ్గర ఉన్నాడు. సో వాడికి వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను. చుట్టూ కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి, అందుకని కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది బాగా ఇక్కడ. సో మా వర్డ్ ఏంటంటే ఒక 20 days అవుతున్నట్టుంది, దగ్గర 15 days అవుతుంది అనుకుంటా. అక్కడ మా సిస్టర్ వాళ్ళు, ఇద్దరు సిస్టర్స్ అక్కడే ఉన్నారు, మా పెద్ద సిస్టర్ వాళ్ళ పిల్లలు వాళ్ళంతా అక్కడే ఉన్నారు. సో వాడు ఆడుతూ ఉన్నాడు అనమాట, వాడికి అక్కడ బాగా వస్తుంది.
నెక్స్ట్ టిఫిన్ చేసాక ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాను. బట్టలు మార్నింగ్ 6కే లేస్తా కదా, అప్పుడే మిషన్కి వేసేస్తాను. టిఫిన్ చేసిన తర్వాత నిదానంగా ఆరేసి ఇంకా కొద్దిసేపు రిలాక్స్ అవుతాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా కూర్చొని ఫోన్లో చూస్తూ ఏదో ఒకటి కాలక్షేపం చేస్తూ ఉంటా. తర్వాత ఇంకా వంట సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా వంట అంతా వీడియో తీసాను అనుకున్నాను. బట్ ఆ వీడియో ఆన్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాను. ట్రైపాడ్ అన్నీ పెట్టుకొని ఓతగా చేసేసాను. చాలా రోజులు అయింది కదా, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వీడియో రికార్డ్ అవ్వలేదని తెలిసిన తర్వాత కొంచెం అయ్యో అనిపించింది. బట్ పర్లేదు, ఇంకా తప్పదు. సో ఫైనల్గా ఏమేమి చేశానని చెప్దామని ఈ వీడియో చేశాను. మళ్ళీ జస్ట్ ఒక క్లిప్ తీశాను. సో ఇక్కడైతే ఈరోజు నేను దోసకాయ పప్పు, ఆలు టమాటా కర్రీ చేశాను, రసం పెట్టాను, రైస్, కర్డ్ అండ్ ఫైనల్గా నెయ్యి అనమాట. ఇది ఈరోజు మా లంచ్ మెనూ. యాక్చువల్గా చెప్పాను కదా, ఇదంతా కూడా వీడియో తీశాను. బట్ అన్ఫార్చునేట్లీ వీడియో బటన్ ఆన్ చేయలేదు. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు మన వ్లాగ్. అంటే ఏదో అసలు స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. వ్లాగ్స్ ఎప్పుడూ చేయలేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియో అప్డేట్స్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.